బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటున్న నిఖిల్. బిగ్ బాస్ 8 సీజన్ లో 2వ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కానీ పసలేని పాయింట్లతో ఒకరినొకరు నామినేషన్ చేసుకున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అన్ని సిల్లీ పాయింట్లను తీసుకొచ్చి చిరాకు పుట్టించేలా వారి కారణాలు ఉన్నాయి. బిగ్ బాస్ లో ఎంతో కొంత కామెడీ చేసే భాషని కూడా కామెడీ చేయొద్దని నామినేట్ చేస్తున్నారంటే వారి కారణాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎపిసోడ్ చివరిలో కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ షాక్ ఇచ్చారు. నామినేషన్లతో చిరాకు. బిగ్ బాస్ లో 2 రోజుల పాటు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. మొదటి రోజు కొంతమంది లిస్టులో చేరగా నేటి ఎపిసోడ్ లో మరికొంతమంది చేరారు. తాజాగా ఎపిసోడ్ లో ప్రేరణతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫుడ్ ప్రిపేర్ చేయలేదని పాత టాపిక్ నే సాగదీస్తూ నిఖిల్ ని నామినేషన్ చేసింది. ఆ తర్వాత సీతను ప్రేరణ నామినేట్ చేసింది. డస్ట్ బిన్ టాపిక్ నే మళ్ళీ తెరపైకి తీసుకువచ్చిన ప్రేరణ పసలేని వాదనలతో ముగిసింది. అయితే ప్రేరణ లేవనెత్తిన పాయింట్లను సక్సెస్ఫుల్ గా సీత తిప్పికొట్టింది అని చెప్పవచ్చు. ఆ వెంటనే పృథ్వీ నామినేషన్ చేసే సమయం వస్తోంది. ఆయన కూడా సరైన పాయింట్లు లేకుండానే నామినేషన్స్ ముగించారు. మణికంఠ, నైనికాను పృథ్వీ నామినేషన్స్ చేశాడు. అలా హౌస్ లో అందరూ కూడా చెత్త కారణాలతో నామినేషన్స్ చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించారని చెప్పవచ్చు. నేను వెళ్ళిపోతా అంటున్న నిఖిల్ నామినేషన్స్ ప్రక్రియలో నిఖిల్ ని నబీల్ నామినేట్ చేశారు. అయితే నిఖిల్ మాత్రం ప్రేరణతో పాటు పృథ్వీని నామినేషన్స్ చేశారు. దీంతో స్నేహితులుగా ఉన్న నిఖిల్, పృథ్వీ మధ్య కాస్త వాగ్వివాదం పెరిగిపోతుంది. వాస్తవంగా బిగ్ బాస్ లో నిఖిల్, పృథ్వీ, సోనియా, అభయ్, నవీన్ ఒక బ్యాచ్ గా ఉన్నారు. కానీ నామినేషన్స్ లో భాగంగా ఈ బ్యాచ్ లో కాస్త అలజడి రేగుతుంది. ఈ క్రమంలో నిఖిల్ బాధపడ్డారు. తాను తనలానే ఉంటారని, ఎలిమినేట్ అయినా సరే తనలో ఎలాంటి మార్పులు రావని చెప్పుకొచ్చారు. హౌస్ నుంచి క్విట్ చేసి బయటకు వెళ్లాలనిపిస్తుందని కూడా ఆయన అన్నారు. కానీ అలా చేస్తే తనది తప్పు అని అంగీకరించినట్లుగా అవుతుందని మణికంఠ వద్ద నిఖిల్ చెప్తాడు. బిగ్ బాస్ హౌస్ లో తనను తనలా ఉండనివ్వడం లేదని పరోక్షంగా తన బ్యాచ్ లో ఉండే వారి గురించి నిఖిల్ ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు తన వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వారే ఇప్పుడు ఫేక్ అంటున్నారంటూ చాలా బాధగా ఉందని నిఖిల్ అంటాడు. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, డబ్బు అవసరం ఉండడం వల్లే బిగ్ బాస్ కు వచ్చినట్లుగా చెప్పుకొస్తాడు. అలా అని డబ్బు కోసం ఇలాంటి మాటలు పడాలంటే కాస్త ఇబ్బందిగా ఉందంటాడు. హౌస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే తనదే తప్పు అనుకుంటున్నారని, అందుకే ఆ నిర్ణయం తీసుకోవడం లేదని ఆయన అన్నాడు. నిఖిల్ అనే వ్యక్తిత్వాన్ని ప్రేమించిన వాళ్ళు కూడా ఇప్పుడు గేమ్ కోసం విమర్శిస్తుంటే బాధగా ఉందని స్టేట్మెంట్ ఇస్తాడు. సోనియా, పృథ్వీలను ఉద్దేశించే నిఖిల్ ఈ కామెంట్లు చేశాడని అర్థమవుతోంది. 2వ వారం నామినేషన్స్ లిస్ట్ లో ఎవరున్నారంటే బిగ్ బాస్ 8వ సీజన్ 2వ వారం ఎలిమినేషన్ గండంలో పృథ్వీరాజ్, నిఖిల్, మణికంఠ, కిరాక్ సీత, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, శేఖర్ భాషా ఉన్నారు. అయితే పెద్ద క్లాన్ కు చీఫ్ గా ఉన్న యష్మికి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తాడు. ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న వారి నుంచి ఒకరిని కాపాడి సేవ్ అయిన వారిలో ఒకరిని నామినేషన్ చేయమని కోరాడు. దీంతో ప్రేరణను యష్మి కాపాడుతోంది. అప్పటి వరకు సేవ్ అయి ఉన్న విష్ణుప్రియ నేరుగా నామినేట్ అయింది. కేవలం యష్మి వల్ల ప్రేరణ సేవ్ అయితే విష్ణుప్రియ ఎలిమినేషన్ గండంలో చిక్కుకుంది. ఫుడ్ తో షాక్ ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ లకు బిగ్ బాస్ షాకింగ్ న్యూస్ చెప్తాడు. రేషన్ తో సహా ఇంటిని ఆహార పదార్థాలు అన్ని స్టోర్ రూమ్ లో ఉంచాలని చెప్పాడు. ఇక నుంచి ఫుడ్ కావాలంటే మీరే సంపాదించుకోవాలని సూచిస్తాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా నిట్టూర్చారు. అలాంటి సమయంలో కొన్ని నిమిషాల పాటు వారికి ఇష్టమైన ఆహారం తినొచ్చు అని బిగ్ బాస్ ఆఫర్ ఇస్తాడు. దీంతో వారికి నచ్చిన ఆహారం అందరూ తినేస్తారు. కానీ ఆదిత్య ఓం మాత్రం ఏం తినకుండా సోఫాలో కూర్చొని ఉండిపోతారు.